హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ ఎగ్జిబిషన్ చూసారా? ఇదైతే యానిమల్ ఎగ్జిబిషన్ అంట. ఇది ఎక్కడో కాదు, మన ఒంగోలులోనే, అది కూడా కూరగాయల మార్కెట్ దగ్గర. ఇక్కడైతే ఎక్కువగా జైంట్ వీల్ సౌండ్ పొల్యూషన్ లేదు, కానీ ఆ పైన చింపాంజీ సౌండ్ పొల్యూషన్ మాత్రం బాగా ఉంది. ఇక్కడ ఎటువంటి మ్యూజిక్స్ ఏమీ పెట్టకుండా ఓన్లీ యానిమల్ సౌండ్సే పెట్టారు. ఎందుకంటే ఇది యానిమల్ ఎగ్జిబిషన్ కాబట్టి. ఈ పిక్చర్స్ దగ్గర అయితే మనం పిక్స్ తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి కదా. నేనైతే టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాను. ఈ ఎగ్జిబిషన్ చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళకి అంత ఎగ్జైట్మెంట్ ఉండదు. రండి లోపలికి వెళ్ళి ఏమున్నాయో చూద్దాం. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇందులో అయితే ఒక పెద్ద టాటాయిస్ ఉంది, అది కనపడట్లేదు. ఇందులో అయితే ఇంకా ఫిషెస్ ఏమీ వేయలేదు. దీని ఎంట్రన్స్ ఫీజు అయితే 50 రూపీస్. పార్కింగ్కి ఎటువంటి మనీ లేదు, ఫ్రీ పార్కింగ్. ఇక్కడ చూసారా, స్టార్టింగ్లోనే పెద్ద లైన్ అయితే ఉంది. ఇంతకీ అది లైనా టైగరా? ఇక్కడైతే టైగరు, జిరాఫీ, ఎలిఫెంటు, చాలా టైప్స్ యానిమల్స్ అయితే ఉన్నాయి. అది కూడా మూవ్ అవుతూ ఉన్నాయి. చిన్నపిల్లలకైతే కొంచెం ఎగ్జైటింగ్గా బాగా అనిపిస్తుంది. లైటింగ్ సరిగా లేకపోయాలకి యానిమల్స్ అయితే సరిగా కనిపించట్లేదు. ఈ సింహం చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ పులుల్ని, సింహాల్ని బొమ్మల్లో చూడడమే, నిజమే ఎప్పుడు చూస్తానో. ఇదేంటో నాకు తెలీదు, నేనైతే బుల్ అనుకుంటున్నాను. చూసారా ఎలా మూవ్ అవుతుందో. ఇదైతే క్యాంగ్రూ, ఇది కదులుతుంది. ఇంకా దాని బొజ్జులు చిన్ని క్యాంగ్రూ పిల్లని కూడా పెట్టారు. ఆ లోపల బేబీ కూడా మూవ్ అవుతుంది. చాలా బాగుంది కదా. నేనైతే క్యాంగ్రూని చూడడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. నేను రియల్ జింకల్ని కూడా చూశాను. ఇక్కడ ఇటువైపు 2 జింకలేమో వద్దంటున్నాయి, ఇంకో 2 జింకలేమో రమ్మంటున్నాయి. అక్కడ చూసారా చెట్టు మీద చిలకలు పాట పాడుతూ ఊగుతున్నాయి. ఇవైతే పింగ్విన్స్. చాలా క్యూట్గా ఉన్నాయి కదా పింగ్విన్స్. నాకైతే వాటిని చూస్తే పిసకాలనిపించేస్తుంది. దీని పేరేంటో నాకు తెలియదు ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కామెంట్లో తెలియచేయండి. ఇక్కడ చూసారా ఎంత పెద్ద ఎలిఫెంటో. ఏమో ఈ జిరాఫీ ఏంటి ఇంత హైట్ ఉంది, అసలు దీనికి తలకాయ ప్లేసే సరిపోవట్లేదు. ఎక్కువ యానిమల్స్ని అయితే పెట్టలేదు, కొన్ని యానిమల్స్నే పెట్టారు. వాటిల్లో కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారా? అయితే మీ పిల్లల్ని కూడా ఈ ఎగ్జిబిషన్కి తీసుకొని రండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతకుముందు పెట్టిన లేజర్ షో ఎగ్జిబిషన్ కన్నా ఈ ఎగ్జిబిషనే మేలు. ఈ యానిమల్స్ ఇలా మూవ్ అవుతూ చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూడండి, చెట్టు మీద 3 కోతులు ఏం చేస్తున్నాయో. ఈ కోతులు అయితే భలే ఉన్నాయి, నిజం వాట్లానే. నేనైతే ఆ గుర్రాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే పెద్ద స్నేక్ ఉంది, అదైతే నోరు తెరిచి అటు ఇటు తలకాయ ఊపుతుంది. అటువైపు గుర్రాలు, ఏవేవో కొన్ని యానిమల్స్ అయితే ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్తే కొన్ని బొమ్మలు, షాప్స్, గేమ్స్వి అలాంటివి ఉన్నాయి. మేమైతే అన్నీ చూడడం వరకే. అలా కొంచెం ముందరికి వెళ్ళామా, మాకైతే ఇక్కడ రియల్ కుకింగ్ టాయ్స్ అయితే కనపడ్డాయి. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ఒంగోలులో అమ్మడం కుకింగ్ టాయ్స్ని. కాకపోతే కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. కనిపిస్తున్నాయా మీకు బుజ్జి బుజ్జి గిన్నెలు? అందులో జగ్స్, చాలా టైప్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేనైతే ఏమీ కొనుక్కోవట్లేదు. ఇటువైపు అయితే హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి.
ఇటైతే ఇయర్ రింగ్స్, రబ్బర్స్, ఇటైతే కిచెన్కి సంబంధించినవి పెన్స్ అవి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా పెన్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్, ఇంకా మన మినీ కిచెన్కి సంబంధించినవి ఉన్నాయి. కీ చైన్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. మీలో ఎంతమందికి ఇయర్ రింగ్స్ అంటే ఇష్టం? మా అమ్మకైతే ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడైతే పెద్ద పెద్ద క్లిప్స్ ఉన్నాయి. సర్లే అండి, మనకి వాటితో ఏం పని, మనం మన సామాన్లు చూసుకుందాం రండి. ఈ మినీ కుక్కర్ భలే ఉంది కదా. ఇదైతే బుజ్జి పొయ్యి ఫ్రెండ్స్. ఇది ఎలా వాడాలో ఏమో అసలు అర్థం కావట్లేదు. ఇదేంటి తప్ప, పసుపు కుంకుమ పెడతాం కదా దేవుని దగ్గర, అలాంటిదన్నమాట. ఇక్కడ నుంచి అయితే అన్నీ మినీ కిచెన్ సామాన్లే. ఇది కూడా పొయ్యే, ఇదైతే కట్టెల పొయ్యిలాగా. ఇక్కడ గ్లాసులు, కప్పులు, గిన్నెలు, గ్లాసులు అలాంటివి చాలా ఉన్నాయి. ఇదైతే టీ కప్పు. నేను టీ తాగను కాబట్టి అందుకే నేను టీ కప్ కొనుక్కోలేదు. మీరు మీ పిల్లలకి ఇలా మినీ కిచెన్ సామాన్లు కొనియాలంటే ఈ ఎగ్జిబిషన్కి వచ్చేయండి. ఇదైతే ప్లాస్టిక్ మూతతో వచ్చింది, ఒక బాండీ లాగా. మనం ఏదన్నా హీట్ చేసిన డైనింగ్ టేబుల్ మీద అలాంటి వాటి మీద పెడతాం కదా, దానికి ఇది. ఈ స్టాండ్ అయితే 30 రూపీస్ అంట, చిన్నది. ఇక్కడ చూసారా బుజ్జి బుజ్జి టిఫినీలు, పప్పు డబ్బాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇది టీ పెట్టుకునే గిన్నెలాగా ఉంది. గ్లాసులు చూసారా భలే ఉన్నాయి కదా, ప్లేట్లు. ఇక్కడైతే చాలా టైప్స్ మినీ కిచెన్స్ ఉన్నాయి, కానీ ఇవన్నీ కొనుక్కోవడం కాదు, ఓన్లీ చూడడం మాత్రమే. నా వరకే ఫ్రెండ్స్, అది కూడా మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇది చూసారా బుజ్జి ఇడ్లీ ప్లేటు. ఇక్కడైతే ప్లేట్లు చాలా టైప్స్ ఉన్నాయి. ఇదైతే బకెట. ఇది మనం ఏమన్నా ఆయిల్ అలాంటివి వేసుకోవడానికి కప్పు. సారీ ఫ్రెండ్స్, అది కప్పు కాదు, బాక్స్. ఇది ఏంటిది? ఇది కూడా కొంచెం చూడడానికి టీ గిన్నెలానే ఉంది. ఇటువైపు చూసారా ప్లేట్లు ఎన్ని ఉన్నాయో. ఇదైతే మనం బిర్యానీ అలాంటివి చేసుకుంటాం కదా, అదనమాట. ఇక్కడ అయితే పెద్ద పెద్ద సెట్లు అండ్ ఇలా కూడా ఉన్నాయి. ఇదైతే మనం గోడకు తలిగించుకొని స్పూన్స్, ప్లేట్లు పెట్టుకుంటాం కదా, అదనమాట. ఇక్కడ హాట్ బాక్సెస్ కూడా ఉన్నాయి. 50 రూపీస్ అంట ఫ్రెండ్స్, ఇంత చిన్నది. ఇక్కడైతే దోశ పెన్నం, చపాతీ పెన్నం కూడా ఉంది. ఇవైతే బాండీలు ఫ్రెండ్స్, బాగున్నాయి కదా, కానీ రేటే బాగాలేదు. ఇవన్నీ అయితే స్పూన్స్కి సంబంధించింది. ఇదైతే నెయ్యి పోసుకునే టిఫిని. ఇక్కడైతే చాలా టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. పాతకాలంలో బోరింగ్ ఉంటుంది కదా, అలాంటి బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు కనుక ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఏమన్నా ఇలాంటి మినీ కిచెన్కి సంబంధించింది ఏమన్నా కొనుక్కుంటే నాకు కామెంట్లో తెలియచేయండి. ఇక్కడైతే ఇడ్లీ చేసుకునే పాత్రలు కూడా ఉన్నాయి. ఇవన్నీ రబ్బర్ బ్యాండ్లు, క్లిప్పులు, కమ్మలు ఇవన్నీ ఇటున్నాయి. ఇవన్నీ మినీ కిచెన్కి సంబంధించినవి. ఇక్కడైతే ఇక్కడ ప్లాస్టిక్ సామాన్లు కూడా ఉన్నాయి, లైక్ చాటలు, జగ్గులు అలాంటివి, బిందెలు అలాంటివి అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే క్యారేజెస్, మినీ క్యారేజెస్, బాక్సెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం తురుము పట్టుకుంటాం కదా, ఇది చూసారా, అదే బుజ్జిది భలే ఉంది కదా. ఇదైతే 30 రూపీస్ అండ్ ఫ్రెండ్స్. ఇదే క్వాలిటీ కన్నా ఎక్కువ క్వాలిటీది డీమార్ట్లో 30 రూపీస్కే వస్తుంది. బిందెల్లో కూడా రకాలు ఉన్నాయి, మనం మజ్జిగ చిలుక్కుంటాం కదా, అవి ఫ్రెండ్స్ ఇవి. ఇక్కడైతే నేను ఎప్పుడు చూడనివి చాలా ఉన్నాయి. పెద్ద వాటిల్లో మనం పెద్ద కిచెన్లో ఉంటాయి ఆ వస్తువులన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్.
మినీ మినీ క్యారేజెస్, బిందెలు, ఇక్కడైతే పెద్ద పెద్ద అండిల్లాగా ఉంటాయి సెట్ లాగా. ఇవైతే 200 అంట. బాగున్నాయి కదా. మనకి నార్మల్గా డీమార్ట్లో మనం నెట్టుకొని వస్తువులు వేసుకునే బండ్లు ఉంటాయి కదా, అవి కూడా చివరికి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. నాన్ స్టిక్లో కూడా ఉన్నాయి మినీ కిచెన్ ఐటమ్స్. అన్నీ చూడడం వరకే, కొనేది ఏం లేదు. మీకు వీటిల్లో ఏం నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇక్కడైతే చూసారా, బుట్టలు, ప్లేట్లు, జగ్గులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మజ్జిగ చిలికేవి, నిమ్మకాయ పిండేవి కూడా ఉన్నాయి. బుట్టలు, బిందెలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నాకైతే చైర్లు కూడా కనపడ్డాయి. ఇవన్నీ చూస్తుంటే నాకు అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ చూసారా బుజ్జి బుజ్జి బాస్కెట్స్, ఇవన్నీ ఇంకా ఇనుముయే. ఇవన్నీ మినీ కిచెన్కి సంబంధించినవే. ఇంకా బుజ్జి బుజ్జి క్యారేజెస్ కూడా ఉన్నాయి. ఇవి చూసారా పిల్లలు ఆడుకునే టాయ్స్. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఫేస్ మాస్క్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇక్కడైతే హర్రర్ షో కూడా ఉంది, దెయ్యాలకు సంబంధించింది. దానికి ఎంట్రన్స్ టికెట్ కూడా 50 రూపీస్ అంట. వెళ్దాం అనుకున్నాం కానీ నైట్ టైం కదా భయపడతానని వద్దన్నారు. ఇక్కడ నుంచి అయితే అన్ని గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉండే గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడం తప్ప వాటి వల్ల ఏ యూజు ఉండదు. అదే ఇంట్లో మనం ప్రశాంతంగా ఉన్న వాటిని పెట్టుకొని మనమే ఏదో ఒకటి ఆడుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, ఆ అంకుల్ అయితే బాల్ వేస్తే కొన్ని గ్లాసెస్ కింద పడ్డాయి. ఇక్కడ నుంచి అలా కొంచెం ముందరికి వెళ్తే హర్రర్ షో అయితే ఉంది. మాకన్నా ముందు లోపలికి వెళ్ళిన వాళ్ళు అరుపులే అరుపులు బయటకు కూడా వినపడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.